Ravi Garu to please speak for all of us. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈవినింగ్ నుంచి మేము నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి. హరిహర విరమల్లు పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం. ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే 3,36,00,000 షేర్ చేసింది ఒక్క షో కంటే వీఆర్ రియల్లీ షాక్డ్ అండి. ఆ నెంబరు నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంటన్నర డిలే కూడా ఉంది నిన్న. అబ్బో అసలు 11కి 11:30కి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన పట్టడం వల్ల చిన్న ఇది కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తామండి, అదే చెప్పండి మీరు ఇక్కడ అంటుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి. అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను. ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాల హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది. నేనైతే ఎస్పెషల్లీ సినిమా చూస్తాం ఒక వంతు అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం. జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి. సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము ఆన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు. ఈ సినిమా ఇదైతే కనుక సార్ మీరు 2 ఏళ్ళకు ఒకటైనా ఇలాంటిది చేస్తే మేము అందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ. అందరు ఎనానిమస్గా ఓవర్సీస్ కాడి నుంచి అన్ని చోట్ల ఎనానిమస్ రిపోర్ట్ వచ్చింది. ఎక్కడన్నా ఒకటి అరా ఎవరన్నా కొంచెం అన్నా సరే కూడా వెరీ వెరీ నెగ్లిజిబుల్. అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా, అందరికీ నచ్చిన సినిమా. ఎంజాయ్ దిస్ వీకెండ్. go and watch in theaters Harihara Viramallu. Thank you one and all. Thank you. Absolutely sir. విమల్ థియేటర్లో జరిగిన హిస్టీరిక్ సెలబ్రేషన్స్ మేము చూసాము, ఎంజాయ్ చేసాము. అన్ని థియేటర్స్లో కూడా అదే రిపీట్ అవుతోంది. పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో నిరూపితం అవుతోంది. సో నవీన్ సార్ మీరు కూడా ఒక్క 2 మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హరిహర విరమల్లు, ఎస్పెషల్లీ రత్నం గారికి ఫర్ దిస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. రాష్ట్రం అంతా ఒకే మాట అండి. రాత్రి నుంచి సినిమా అవ్వగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు. ఇంకా మిగతా అంతా రవి చెప్పింది నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్. నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ చూడబోతాను ఫస్ట్ డే, అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత భారీ చిత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంతే అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి ప్రెస్ మీడియాతోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. సార్ కోసం ఒక చిన్నదిగా 2-3 ఇంట్రో ఉంటుంది. సార్ రాకముందు ఒక 2-3 బిల్డప్ ఇంట్రో. అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాసం, వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూమెంట్ చాలా ఎగ్జైట్గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కాల్స్ అని మెసేజ్ వచ్చింది, మీరు కరెక్ట్గా సినిమా వెళ్తూ ఉంది సడన్గా ఫినిష్ చేశారు సినిమాని, ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్లు అండ్ వుల్ఫ్ సీన్కి చాలా ఎగ్జైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి. ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా, ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు. సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించింది చాలా సంతోషం గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటికీ కారణం పవన్ సారే. ఈ పిక్చర్కి 2 హీరోలు అండి, ఒకటి పవన్ సారు అండ్ ఒకటి కిరవాణి గారు. ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అని రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో వీరమల్లు ఏం చేస్తున్నాడు, వీరమల్లు ఎక్కడికి వెళ్తున్నాడు, వీరమల్లు ఏం థింక్ చేస్తాడు, ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇంకో సైడ్లో ఆ సపోర్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 18 minutes ఫైట్. దాంట్లో డైలాగ్ 2 డైలాగ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఒక 10 minutes, ఒక 30 minutes ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్ అండి, చాలా టఫ్ ఛాలెంజ్. ఆ 30 minutes ఎపిసోడ్కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక 12 days పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి. ఒక ఈ బిట్టు ఇలాగ ఈ ఎమోషన్ ఈ బిట్లో చెప్తాం, దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్కి వెళ్తాం అని ఒక్కొక్కటి ఆర్డర్ వేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా
కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్ మంచి సాంగ్ సలసల మరిగే సాంగ్ వేసాం పెతాస్. ఇలాగే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ జర్నీ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్. అంటే చాలా పెద్ద డ్యూరేషన్, ఆల్మోస్ట్ ఒక 2 years 3 years డ్యూరేషన్ పనిచేసాం, ఆల్మోస్ట్ 5 years సినిమా. సో ఐ హ్యావ్ టు అప్రిషియేట్, థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్ ఇన్ దిస్ యూనిట్. 5 years పేషెన్స్గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నిధి అగర్వాల్, మీరు 5 years ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం. అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను, ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలని. అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతా పైకి రండి, ఒక్క సెకండ్ పైకి రండి ప్లీజ్. ఆల్మోస్ట్ నాతో పాటు వీళ్ళు 3 months 4 months అసలు నిద్ర లేకుండా అట్లా లాస్ట్ 20 days ఎవరు నిద్రపోవాలి, ఆల్మోస్ట్ ఒక 10-15 days రండి సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్లీజ్ వెల్కమ్. నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్లో, ప్రతి ఒక్కరు తిడతాను కోపం వస్తే. అండ్ నా తిట్లు భరిస్తూ నేను నిద్రపోనేను నాతో పాటు పనిచేశారు అందరూ. మొత్తం డిపార్ట్మెంట్ పైకి రండి, ఇంకా 2 మిస్సింగ్, పైకి రండి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఇది. దే ఆల్ డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వీళ్ళ కష్టం ఎంతో ఉంటుంది బిహైండ్ ద సీన్స్. వావ్, అబ్సల్యూట్లీ వెల్ డిజర్వింగ్ మూమెంట్ దిస్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ పిక్చర్లో మా నాన్నగారు రత్నం గారి గురించి చెప్పాలి, రత్న సార్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నాన్నగారు చేసిన 3 సినిమాలు యావరేజ్ సినిమా, పెద్దగా ఆడలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద కాదు, సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని అని. ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు, మీరు సినిమా పోర్షన్ వదిలేసి వేరే సినిమా తీస్తా అనేవాడిని. అప్పుడు కర్తవ్యం ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా హిట్ కొడతానన్నారు. ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది, అది ఫస్ట్ హిట్ ఆయనకి. ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం, బ్రైట్నెస్, దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు. కానీ ఆ ఫేస్, ఆ స్మైల్, హ్యాపీనెస్ ఇంకా ఏ సినిమాలో చూడాల. ఏదైనా సినిమా హిట్ అయితే హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు, అంత ఎక్సైట్మెంట్, అంత హ్యాపీనెస్ చూడాల. నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ నాన్నగారి ఫేస్లో చూశాను. అది యూట్యూబ్లో చూశాను, వేరే ఎక్కడ చూశారు, నేను మళ్ళీ ప్లే చేసి చూశాను. అంత హ్యాపీనెస్, మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన మనసులో తెలుసు, ఇది ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయనకని. సో అలాగే ఈ పిక్చర్కి నేను ఇంత దూరం చేయగలిగానంటే నాకు సపోర్ట్గా అఫ్కోర్స్ లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ అని ఒక విమెన్ ఉంటారని నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సినిమా కమిట్ అయ్యే టైంలో తను 3 months కన్సీవ్ అయి ఉండింది. కరెక్ట్గా తను చెన్నైలో ఉండిపోయింది, నేను హైదరాబాద్లో ఉండిపోయాను. సో నేను ఇద్దరు మీట్ అయ్యలేని పరిస్థితి, బికాస్ తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేనే వెళ్ళి చూసి రావాలి. ఆల్మోస్ట్ 10 months ప్రెగ్నెన్సీలో నేను ఒక 3 times 4 times వెళ్ళి ఉంటాను, ఓన్లీ డెలివరీకి వెళ్ళి ఉంటాను, మళ్ళీ వచ్చేసాను. సో ఈ 10 months నన్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ